ఏపీ జీవనాడి కృష్ణానదికి సీఎం చంద్రబాబు ఘనంగా జలహారతి ఇచ్చారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలో కృష్ణా గోదావరి నదుల పవిత్ర సంగమ ప్రాంతంలో ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. కృష్ణమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ముఖ్యమంత్రి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి జలాశయాలన్నీ కళకళలాడాలని ఆకాంక్షించారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని కృష్ణా గోదావరి పవిత్ర సంగమం వద్ద ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడింది. సంప్రదాయ దుస్తుల్లో విచ్చేసిన సీఎం చంద్రబాబు కృష్ణమ్మకు పుష్పమాల, వస్త్రాలు, పసుపు కుంకుమ సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య కర్పూర హారతి ఇచ్చారు. ఈ మహత్తర వేడుకలో పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. లక్ష్మీ రాష్ట్రస్యముకేతయా మాసగుం సృజామసి మానోహిగుం సేర్జాతవేదో గామస్వం పురుషం జగతు అభిభ్రతభ్రాగై శ్రియా మా పరిపాతయా. అఖండ కృష్ణవేణీ నద్యై నమః, సప్త గోదావరి నదీ దేవతాయై నమః. పవిత్ర సంగమ ప్రదేశే కర్పూర దివ్యమంగళ నీరాజనం దర్శయామి. నమః పార్వతీపతయే హర హర మహాదేవ. గతంలో పట్టిసీమ ప్రాజెక్టుపై వచ్చిన విమర్శలను సీఎం తీవ్రంగా తిప్పికొట్టారు. పట్టిసీమ, వట్టిసీమ అన్నవారికి నేడు పారుతున్న జలాలే సమాధానమన్నారు. నేను ఆ రోజు పట్టిసీమను తీసుకొస్తే ఆనాటి ప్రతిపక్షం ఎన్ని విధాలుగా నన్ను విమర్శించాలంటే విమర్శించారు. పట్టిసీమ ఒట్టిసీమ అన్నారు, పట్టిసీమ దండగా అన్నారు, ఎక్కడ నీళ్లు పెడతారని అడిగారు. 80 టీఎంసీ నీళ్లు తెస్తారు, తీసుకొచ్చి ప్రకాశం బ్యారేజ్ అంతా 2 టీఎంసీ 4 టీఎంసీ ఉంటుంది, ఎక్కడ పెడతారంటే నేను చాలా వివరంగా చెప్పాను. ఆ నీళ్లు వస్తే పొలాలకు వెళ్తాయి, ప్రతిరోజు ఒక 14-15 వేల టీఎంసీ నీళ్లు కావాలి. అక్కడ నేను తెచ్చేది 8 టీఎంసీ నీళ్లు తెస్తామంటే ససేమరా వద్దంటే వద్దు, చేయకూడదు, మీకు పేరు రాకూడదని అడ్డం పడే పరిస్థితికి వచ్చారు. నేను ఆ రోజు భయపడుంటే ఈ 10 సంవత్సరాలు కృష్ణా డెల్టా ఏమయ్యేదో మీరు ఒక్కసారి ఆలోచించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. అమరావతిని అద్భుతమైన నగరంగా నిర్మిస్తుంటే కొందరు అడ్డుపడుతున్నారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ప్రతిపక్షంలోని కొందరు రైతుల్ని రెచ్చగొట్టి సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారని విమర్శలు గుప్పించారు. విజయవాడ, గుంటూరు, మంగళగిరి ఇవన్నీ కలిపి అమరావతి, దానికి కూడా ఎన్ని విధాలు అడ్డం పడ్డారో మీరే చూస్తున్నారు. కడాన 99.5% రైతులందరూ భూములు ఇచ్చారు. 2.5 ఎకరాలు 5 ఎకరాలు ఒక రైతు అడ్డం పెట్టి రోడ్డు రానియకుండా సీడ్ యాక్సెస్ రోడ్డుకి అడ్డం పడే పరిస్థితికి వచ్చాడు. ఎన్ని చెప్పినా వినకపోతే కడాన ల్యాండ్ ఎక్విజిషన్కి ముందుకు పోయి, అది కూడా ఆయన తప్పు కాదు, అపోజిషన్ పార్టీలో ఉండే వ్యక్తులు వాళ్ళని ప్రోత్సహించి ప్రేరేపించి రోడ్డు వస్తే మంచి పేరు వస్తుందని. రేపు అది అయిపోతానే మీరు పోయి చూడాలి. ఆగస్టు 15కి సీడ్ యాక్సెస్ రోడ్డు వస్తుంది. ఆ తర్వాత మీరు ఆ రోడ్లో పోతే మీకే అర్థమవుతుంది అమరావతి యొక్క విశిష్టత. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాలను సస్యశ్యామలం చేసేలా తమ జల విజన్ కొనసాగుతుందని సీఎం సగర్వంగా చెప్పుకొచ్చారు. కృష్ణా డెల్టా బాగుపడింది. ఇక్కడ వాడే నీళ్లు శ్రీశైలంలో పొదుపు చేశాం. పొదుపు చేసిన నీళ్లు రాయలసీమకి ఇచ్చాం. కరువు జిల్లా, అనంతపురం జిల్లా ఈరోజు హార్టికల్చర్ హబ్గా తయారైంది. రాయలసీమ కరువు, రాయలసీమ నుంచి లింగాల మండలం చూస్తే హార్టికల్చర్ వేసి హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆంధ్రప్రదేశ్లో ఆ మండలం వచ్చే పరిస్థితి వచ్చింది. విశాఖపట్నం కాదు. అంటే వినూత్నమైన రైతాంగం, ఆలోచనలు వినూత్నం, దీనివల్ల ముందుకు పోయారు. కానీ ఆ నీళ్లు వచ్చాయి కాబట్టి సాధ్యమైంది. నేను ఆ రోజు నీళ్లు తీసుకెళ్లాను. 1 సంవత్సరంలో గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేసి ఈరోజు అనంతపురం కరువు జిల్లాలో కియా సిటీ ఎస్టాబ్లిష్ చేశామంటే
అదే తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక వేదికపై ప్రముఖ ఇంజనీర్ కేఎల్ రావు 124వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మొత్తంగా కృష్ణా గోదావరి సంగమ తీరం ఈ చారిత్రాత్మక కార్యక్రమంతో భక్తిభావంతో పులకించిపోయింది.